హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చైనా పేరు వినగానే మనకు ఫస్ట్‌గా గుర్తొచ్చేది టెక్నాలజీ, అడ్వాన్స్ ఫ్యూచర్స్. చైనా డెవలప్‌మెంట్ అనేది మనకు చాలా అవసరం. చైనా మెయిన్‌గా ఫోకస్ చేసింది 3 డిపార్ట్‌మెంట్స్ పైన. ఎడ్యుకేషన్, ఎన్విరాన్మెంట్, టెక్నాలజీ. చైనా ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా బాగుంది. ఎన్విరాన్మెంట్ క్లీన్ అండ్ ఫ్రెష్‌గా ఉంటది. వీళ్ళు ఎన్విరాన్మెంట్ చాలా క్లీన్‌గా పెట్టుకుంటారు. వీళ్ళు ఎన్విరాన్మెంట్ చెట్లు చాలా స్పెషల్ టేక్ కేర్ చేస్తారు. ప్రతి ప్లాంట్‌కి ఒక స్పెషల్ డాక్టర్ ఉంటారు. వీళ్ళు ప్రతి ప్లాంట్ కోసం 3,00,000 కోట్లు ఖర్చు చేస్తారు. ఇన్ పాస్ట్ 2020లో వీళ్ళు ప్లాంట్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకున్నారు. వీళ్ళు ఆక్సిజన్ కోసం చాలా ఇబ్బంది పడ్డారు. సో, వీళ్ళు మెయిన్ ఇంపార్టెన్స్ ప్లాంట్స్ కోసం ఇస్తున్నారు. అండ్ స్పెషల్ డాక్టర్స్‌ని అపాయింట్ చేస్తారు. చైనాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా డిఫరెంట్‌గా ఉంటది. ఇండియా ఎడ్యుకేషన్ సిస్టమ్, చైనా ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎక్కువ శాతం థియరీ పార్ట్‌లో ఉంటది. కానీ చైనాలో మెయిన్‌గా ప్రాక్టికల్స్ ఎక్కువుంటాయి. అందుకే చైనా 90% డెవలప్ అయింది. ఇండియాలో ఎక్కువ శాతం థియరీ ఉంటది. 90% ఆఫ్ ద చైనా ఈస్ డెవలప్డ్. 10% మాత్రమే పావర్టీ ఉంది. పావర్టీ అనేది ప్రతి దేశంలో ఉంటది. యూకే, యూరోప్, యూఎస్, ఫ్రాన్స్‌లో కూడా హోమ్‌లెస్ పీపుల్ ఉంటారు. కర్ణాటకలో అండర్‌గ్రౌండ్ టనెల్స్ ఏవైతే ఉన్నాయో అవి చైనా టెక్నాలజీ మిషనరీస్‌తోనే చేస్తున్నారు. నెక్స్ట్ చైనా అండ్ జపాన్ ప్రపంచానికి మార్గదర్శకులు. వీళ్ళ మెయిన్ ఇంటెన్షన్ ఒకటే, పని, పని, పని. ఇప్పుడు ఏదైతే మనం ట్విట్టర్‌లో చూస్తున్నామో చైనా పావర్టీ, అది నిజంగా అంత పావర్టీ లేదు. చైనాలో పాస్ట్ 30 ఇయర్స్‌లో చైనా తమ దేశంలో ఉన్న 800 మిలియన్ పీపుల్‌ని పావర్టీ నుంచి బయటపడేసింది. ఇది వరల్డ్ బ్యాంక్ చెప్తుంది. ప్రతి సంవత్సరం చైనా 1 మిలియన్ పీపుల్‌ని పావర్టీ నుంచి బయటపడిస్తుంది. బికాస్ ఆఫ్ టెక్నాలజీ, అడ్వాన్స్ ఫ్యూచర్స్. చైనాలో కూడా పావర్టీ ఉంది. దాన్ని ఎలా తగ్గించాలని చైనా గవర్నమెంట్ చాలా ట్రై చేస్తుంది. చైనా జీడీపీ అప్రాక్సిమేట్లీ $18 ట్రిలియన్. ఇండియా జీడీపీ $4 ట్రిలియన్ అప్రాక్సిమేట్లీ. కొంచెం అటు ఇటుగా. ఇది వీళ్ళు మనకంటే 5 times ముందున్నారు. అండ్ చైనా మనకంటే చాలా ముందుంది అడ్వాన్స్డ్ టెక్నాలజీతో. చైనా ప్రపంచానికి మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ హబ్‌గా మారింది. చైనాలో హై స్పీడ్ రైల్ నెట్వర్క్స్ ఉన్నాయి. స్మార్ట్ బీచెస్ ఉన్నాయి. స్మార్ట్ సిటీస్, 5G, అడ్వాన్స్డ్ టెక్నాలజీ పోర్ట్స్, వీటన్నిటితో చైనా ఒక సూపర్ పవర్‌గా ఎదిగింది. అమెరికా తర్వాత చైనానే సూపర్ పవర్ నెంబర్ 1. ఒకప్పుడు సిక్కింని ఇంటిగ్రేటెడ్ పార్ట్ ఆఫ్ ఇండియా అని 2003లో యాక్సెప్ట్ చేసిన చైనా ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్‌ని ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? ప్లీజ్ కామెంట్, సబ్స్క్రైబ్.